జగన్ కి బయట పోరు కంటే ఇంటి పోరే ఎక్కువ అవుతుంది. నేను వీడను నీడను నేనే అంటూ అన్నయ్యని ఫాలో అవుతున్నారు చెల్లమ్మ. ఇప్పటికే జగన్ బెంగతో బెంగళూరు టు ఏపీకి అప్ అండ్ డౌన్ చేస్తుంటే షర్మిల మాత్రం ఏపీలో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. దీంతో అన్నయ్యకు చెల్లమ్మ ప్రథమ శత్రువుగా మారింది. ప్రశ్నించడంలో జగన్ కంటే ముందున్న షర్మిల, వీకెండ్ రాజకీయాలు చేస్తున్న జగన్, తాడేపల్లి బెంగళూరుకి చక్కర్లు, బీజేపీకి బొత్స దూకేస్తారన్న గుసగుసలు, జగన్ కంటే షర్మిల బెటర్ అని చర్చలు, షర్మిలను విమర్శిస్తే వైసీపీకి ప్రమాదమే. రాజకీయాల్లో ఓడలు బల్లవటం, బళ్ళు ఓడలవటం తెలిసిన విషయాలే. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా రాష్ట్రంలో ఉండిన జగన్ ఎలా ప్రతిపక్ష నేత హోదాకి అర్హుడన్న చర్చ జరుగుతోంది. జగన్ కంటే షర్మిల బెటర్. ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై నిలదీస్తుందామె. ప్రెస్ మీట్లలో మీడియా సంధించే ప్రశ్నలకు సమాధానమిస్తోంది. వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుండడం ఇప్పుడు గమనార్హం. వైఎస్ జగన్ వీకెండ్ రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు, మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు. ఇలాగైతే ఎలా? కూటమి వదిలేసింది కానీ లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పేది కాదని తెలుస్తోంది. బొత్స ఎటు బీజేపీలోకి దూకేస్తారు గనక పదవితో దూకితే ఆయనకి గౌరవం అన్న కోణంలో బీజేపీ సూచన మేరకు టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికని లైట్ తీసుకుందన్న ఇప్పుడు గొసగొసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నిక కోసమే కొన్ని రోజుల పాటు ఏపీలో ఉన్నారు వైఎస్ జగన్. పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. నానా హైరాణ పడ్డారు. చివరికి ఎన్నికలతో పని లేకుండానే బొత్స ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయిపోయారు. మరొక పక్క జగన్ కంటే షర్మిల బెటర్ అని ఎమ్మెల్సీ ఎన్నికల వేళ చర్చ జరుగుతోంది. ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల గనుక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని మెప్పించి రాజ్యసభ పదవో ఇంకొక పదవో సంపాదించగలిగితే ఏపీ రాజకీయాల్లో జగన్ కంటే షర్మిల కటౌట్ చాలా పెద్దదవుతుందనే వారు కూడా లేకపోలేదు. వైఎస్ జగన్ని షర్మిల విమర్శిస్తే షర్మిలకి జరిగే డ్యామేజ్ కంటే జగన్కి జరిగే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ షర్మిల ఇమేజ్ని వైసీపీ అలాగే పెంచింది, జగన్ ఇమేజ్ని అలాగే తగ్గించింది కూడా. షర్మిలని లైట్ తీసుకోకుండా ఆమెని వైసీపీ ట్రోల్ చేయడం వైసీపీ పతనానికి, జగన్ పతనానికి కారణమన్న చర్చ అంతటా జరుగుతోంది. షర్మిలను జగన్ ప్రసన్నం చేసుకుంటే తప్ప వైసీపీకి మనుగడ ఉండదనే స్థాయికి పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. బొత్సకి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఏదో షర్మిలకు జగన్ ఆఫర్ చేసి ఉంటే బాగుండేది అన్న అంతర్గతంగా చర్చ కూడా ఇప్పుడు వైసీపీలో జరుగుతోంది.